ఈ ప్రపంచంలో ఎక్కలేని కొండ ఏదైనా ఉందా? ఎవరు తాకని శిఖరం ఉందా? సైన్స్ టెక్నాలజీ ఉన్న మనిషి ఓడిపోయిన స్థలం ఉందా అంటే అది మౌంట్ కైలాస్ మాత్రమే. ప్రపంచంలో ఎన్నో ఎవరెస్టులు ఎక్కారు, ఈ ఒక్క మౌంట్ కైలాస్ తప్ప. ఎందుకు ఈ కైలాస్ పర్వతం ఎక్కడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటి వరకు కైలాస పర్వతం ఎక్కాలి అనుకున్నారే తప్ప ఎక్కలేకపోయారు. అసలు దీని వెనక ఏమిటి అంత రహస్యం, ఏమిటి అంత సైన్స్, ఏమిటి అంత శక్తి, ఏమైనా దాగి ఉన్నాయా? అందుకే అంతమంది ప్రయత్నిస్తున్నా ఈ కైలాస్ ఎక్కలేకపోతున్నారా? ప్రపంచ దేశాలు ఈ కైలాస పర్వతం చుట్టూ ఎన్నో సైన్స్కు సంబంధించిన రీసెర్చ్ చేశాయి, అయినా కానీ అంతు చెక్కలేని సమస్యలు ఎదురయ్యాయి. ఎవరైనా ఈ కొండ ఎక్కడానికి ప్రయత్నిస్తే ఏదో ఒక శక్తి ఆపిస్తుందంటారు, సమయం వేగంగా మారిపోతుందంటారు. ఇది నమ్మకమా లేదా భయంకరమైన నిజమా? ఇది అతి పెద్ద మిస్టరీ. దీని వెనకాల చాలా పెద్ద రహస్యాలన్నీ దాగున్నాయి. దానిని కనుక్కోవడానికి చాలామంది చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఎందుకు అందరూ ఓడిపోతున్నారు? ఎన్నో అంతు చిక్కలేని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మౌంట్ కైలాస్ టిబెట్లో చైనా నియంత్రణలో ఉంది. ఎత్తు సుమారు 6,638 మీటర్లు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇది ఎవరెస్ట్ కంటే చిన్నదైన ఎవరెస్ట్ ఎక్కారు, కైలాస్ మాత్రం కాదు. సో ఎవరెస్ట్ ఎత్తు 8,848.86 మీటర్లు, అంటే సుమారు 29,031.7 అడుగులు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ నుంచి దైవ నివాసంగా నమ్మే కైలాస్ వరకు దాదాపు 800 కిలోమీటర్ల దూరం. కానీ ఆ దూరం కన్నా ఎక్కువది మనిషి చేరలేనిది రహస్యం. ఎందుకు చేరలేకపోతున్నారు? అవన్నీ తెలుసుకోవడం కోసమే ఈ వీడియో. మీకు తెలియని విషయాల్ని నేను తెలియపరచడమే నా పని. సో ఈ రహస్యాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందువులకు ఇది శివుడి నివాసం. కైలాస పర్వతం అంటే శివుడు గర్భగుడి. పురాణాల ప్రకారం శివుడు కైలాస పర్వతంపై ధ్యానం చేస్తూ సృష్టి స్థితి లయలను నియంత్రిస్తాడు. అందుకే కైలాసం అంటే శివుడు గర్భగుడి లాంటిది. దేవుడే నివసించే స్థలాన్ని ఎలా సాధారణ కొండగా చూస్తారు? దేవాలయాన్ని ఎక్కరు, చుట్టూ తిరుగుతారు. ఎక్కడం అహంకారం, ప్రదక్షిణ వినయం. బౌద్ధులకు ఇది బుద్ధుడు నివసించిన స్థలం. బౌద్ధులు మౌంట్ కైలాస్ను కాంగ్ రింపోచే అంటారు. దీని అర్థం అమూల్యమైన మంచు పర్వతం. ఈ పేరే చెబుతోంది ఇది సాధారణ కొండ కాదని. బుద్ధుడు మరియు ఉన్నత లామాలు ఈ పర్వతం చుట్టూ ధ్యానం చేస్తారు. బుద్ధుడి శక్తి ఈ ప్రదేశంలో స్థిరపడిందని విశ్వాసం. ఇది బౌద్ధులకు శివుడు కైలాసం లాంటి భావనే. కైలాసం ప్రపంచ కేంద్రం, ఆధ్యాత్మిక శక్తుల సంగమం. ధ్యానం ద్వారా జ్ఞానం పొందే స్థలం, మోక్షానికి దారి తీసే కేంద్రం. జైనులకు మొదటి తీర్థంకరుడు మోక్షం పొందిన స్థలం. జైనులు మౌంట్ కైలాస్ను అష్టపద పర్వతం అని పిలుస్తారు. అష్టపద అంటే 8 దిక్కులకు విస్తరించిన పవిత్ర పర్వతం. పేరు నుంచే దాని మహత్తు తెలుస్తోంది. జైన ధర్మ నమ్మకం ప్రకారం వృషభదేవుడు అంటే ఆదినాథుడు ఈ అష్టపద పర్వతంపై మోక్షం పొందాడు. జైనులకు మోక్షం అంటే దేవుడిని కలవడం కాదు, ఆత్మశుద్ధి పూర్తవడం. అందుకే ఈ స్థలం దైవంతో సమానం. బోన్ మతస్థులకి శక్తివంతమైన దేవతలు, రక్షక ఆత్మలు కైలాస్ చుట్టూ నివాసిస్తాయి. ఈ శక్తులను కోప పెట్టకూడదనే భావన ఉంది. బోన్ మతస్థులు మౌంట్ కైలాస్ను సీపై మెన్రీ అని పిలుస్తారు. దీని అర్థం ప్రపంచాన్ని నిలబెట్టే పర్వతం. ఇది ఒక కొండ కాదు, విశ్వానికి కేంద్రం. అంటే 4 మతాలకు ఒక పవిత్ర స్థలం. వీటితో పాటు అక్కడ కైలాస్ చుట్టూ ముఖ్యంగా 2 ప్రసిద్ధి సరస్సులు కూడా ఉన్నాయి. మాన సరోవర్ సరస్సు, ఇది మౌంట్ కైలాస్కు దక్షిణంగా సుమారు 4,590 మీటర్ల ఎత్తులో ఉంది. ఎత్తులో ఉన్న నీరు తీపిగా ఉంటుంది. ఇది చాలా అరుదైన విషయం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయి అనే ఒక విశ్వాసం. గాలులు కూడా నెమ్మదిగా వేస్తాయి. భారత ఉపఖండానికి ముఖ్యమైన నదులు ఇక్కడి నుంచే పుట్టాయి. సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర.
ఇంకో రాక్షస తాళ సరస్సు మాన సరోవరకు పక్కనే కైలాస్ పశ్చిమాన ఉంది. రాక్షస తాళ నీరు తాగడానికి పనికిరాదు, ఉప్పుగా ఉంటుంది, గాలులు ఎక్కువగా వేస్తాయి, ప్రశాంతతకు పూర్తిగా విరుద్ధం. అంటే కైలాస పర్వతం ఎంత పర్ఫెక్ట్గా ఉండడానికి కారణం ఏమిటి? ఇంకా అయిపోలేదు. దీని గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే కైలాస పర్వతం పక్కన ఒకటి తీపి సరస్సు అయితే రెండవది ఉప్పునీటి సరస్సు. ఇదంతా చూస్తుంటే భక్తితో ఉన్నవాళ్ళు దైవ భక్తితో ఉన్న ఒక తెలియని శక్తిని అంటున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఇది సైన్స్కి సంబంధించిందని ఊహాగానంతో చెబుతున్నారు. మౌంట్ కైలాస్ను చూసిన వాళ్ళంతా ఒక్కటే చెబుతున్నారు, ఇది ప్రకృతి సృష్టి కాదేమో, 4 వైపులా సమానంగా పిరమిడ్ ఆకారం, ఇంత పర్ఫెక్ట్ షేప్ ప్రకృతిలో అరుదు. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇక్కడ బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని, జీపీఎస్ పని చేయదంటారు, దిశలు మారిపోతాయి అంటారు, మనిషి మెదడుపై ప్రభావం చూపుతుందంటారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమన్నారంటే రైనోల్డ్ మెన్సర్ అనే శాస్త్రవేత్త, ఇతను ప్రపంచ ప్రసిద్ధి పర్వతారోహకుడు, ఎవరెస్ట్ సహా 14 ఎత్తైన శిఖరాలు ఎక్కిన తొలి వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే మౌంట్ కైలాస్ ఈజ్ నాట్ ఏ మౌంటైన్ టు బి కన్క్యూర్డ్, ఇట్ ఈజ్ ఏ సెక్రెడ్ ప్లేస్ టు బి రెస్పెక్టెడ్. అంటే దాని అర్థం కైలాస్ ఎక్కాల్సిన కొండ కాదు, గౌరవించాల్సిన పవిత్ర స్థలం. 1980లలో ఆయనకు కైలాసు ఎక్కేందుకు అవకాశం వచ్చినా స్వయంగా నిరాకరించారు. ఇది నైతిక మతపరమైన కారణం, శాస్త్రీయ తిరస్కరణ కాదు. భూగర్భ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే మౌంట్ కైలాస్ యాజ్ ఎక్స్ట్రీమ్లీ స్టీప్ అన్స్టేబుల్ రాక్ ఫేసెస్ విత్ నో నేచురల్ క్లైంబింగ్ రూట్స్. దీని అర్థం రాతి నిర్మాణం చాలా నిబారుగా ఉంటుంది, చాలా నిటారుగా ఉంటుంది, సహజంగా ఎక్కేందుకు మార్గాలు లేవు, మంచు పట్టుదల చాలా తక్కువ అని అంటున్నారు. కానీ ఇది శాస్త్రీయ అభిప్రాయం, కానీ ఒక్క వ్యక్తి పేరు మీద ప్రచురించబడిన అధికారిక ప్రకటన ఏమీ లేదు. భౌతిక శాస్త్ర నిపుణులు ఏమంటున్నారంటే ద రీజియన్ షోస్ ఇర్రెగ్యులర్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ విచ్ కెన్ ఎఫెక్ట్ నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే కంపాస్, జీపీఎస్ లాంటి పరికరాల్లో అస్థిరత, ఎత్తైన ప్రాంతాల్లో ఇది ప్రమాదకరం. ఇది ప్రాంతీయ పరిశీలన ఆధారంగా వచ్చిన అభిప్రాయం, అంతేగాని ఎవరు కూడా పత్రికా ప్రకటన కానీ రీసెర్చ్ చేసి చెప్పలేదు. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే లో ఆక్సిజన్ లెవెల్స్ కెన్ కేస్ కన్ఫ్యూజన్, పూర్ జడ్జిమెంట్ అండ్ ఫిజికల్ కొలాప్స్. అంటే ఆక్సిజన్ కోసం నిర్ణయ సామర్థ్యం తగ్గడం, శరీరం సహకరించకపోవడం, ఇది ఎత్తైన ప్రాంతాలపై సాధారణ వైద్యుల అభిప్రాయం అన్నమాట. సో చైనా ప్రభుత్వం చెబుతోంది మతపరమైన సున్నితత్వం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, మానవ భద్రత కోసం ఈ క్లైంబింగ్ పూర్తిగా నిషేధం అని ఉంటుంది. ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క క్లైంబింగ్ ఎక్స్పెడిషన్ కూడా విజయవంతం కాలేదు. కొంతమంది ప్రయత్నించారు, కానీ ఎత్తుకు వెళ్ళే కొద్దీ శరీరం సహకరించలేదట. ఇది చాలా భయంకరమైన కథ. కొంతమంది ప్లెంగ్రిమ్స్ చెబుతారు ఇక్కడ సమయం వేరేలా నడుస్తుందని, కొన్ని గంటల్లో జుట్టు తెల్లబడిపోతుందంటారు. సుమారు 4500 నుంచి 5000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఎత్తులో ఆక్సిజన్ స్థాయి తక్కువ, శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది, జుట్టు రూట్స్పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల జుట్టు ఊడిపోవడం, ముందే తెల్లబడటం, జుట్టు బలహీనంగా మారడం జరుగుతోంది. నఖాలు వేగంగా పెరుగుతాయి అంటారు. నఖాలు సాధారణంగా రోజుకు సగటున 0.1 మిల్లీమీటర్ మాత్రమే పెరుగుతాయి. ఒక్కసారిగా వేగంగా పెరగడం శాస్త్రీయంగా సాధ్యం కాదు. అధిక ఎత్తు, తక్కువ ఆక్సిజన్, తీవ్రమైన చలి, శారీరక అలసట, ఈ పరిస్థితుల్లో మెదడు గ్రహణ శక్తి మారిపోతుంది. చిన్న మార్పులు కూడా ఎక్కువగా అనిపిస్తాయి. సమయం ఎక్కువగా గడిచినట్లు అనిపిస్తోంది. నిజానికి 7 నుంచి 10 రోజులు గడిచిన మనసుకు 2-3 రోజులు అనిపిస్తుంది. అందుకే ఎంత తక్కువ సమయంలోనే నఖాలు పెరిగాయనే భావన వస్తుంది. కైలాసను ఎక్కరు, దాని చుట్టూ తిరుగుతారు, దాన్ని కోర అంటారు.
మొత్తం దూరం సుమారు 52 కిలోమీటర్లు. సాధారణంగా 3 రోజులు ఎత్తైన స్థానం. హిందూ బౌద్ధులు గడియార ములు దిశలో తిరుగుతారు. బోన్ మతస్థులు గడియారానికి విరుద్ధంగా తిరుగుతారు. ఇన్నర్ కోరా చేయడం చాలా అరుదు. అది మోక్షానికి దగ్గరగా చూపుతుందని నమ్మకం. కానీ కైలాస శిఖరానికి చాలా దగ్గరగా వెళ్తుందని, అత్యంత కఠినమైన మార్గమని సాధారణ యాత్రికులకు అది అనుమతి ఇవ్వరు. సో సైన్స్ అంటుంది ప్రకృతి, భక్తులు అంటారు శక్తి. రెండింటి మధ్య కైలాస్ నిలబడి ఉంది. ఇది మానవ నిర్మితమా, ఏలియన్ సంబంధమా, లేదా భూమిపై ఉన్న అత్యంత పవిత్రమైన స్థలమా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఈ కైలాస పర్వతం మాత్రం ఒక్క పిరమిడ్ ఆకారంగా ఉండడానికి, దానిపైకి ఎక్కకుండా ఆకారం తయారవడానికి ప్రధానమైన కారణం చెబుతున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు. కైలాస పర్వతం చుట్టూ మంచు నదులు ఉండడంతో విపరీతమైన మంచు రాపిడి వల్ల ఈ కైలాస పర్వతం ఒక పిరమిడ్ ఆకారంలో ఏర్పడింది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కైలాస పర్వతం ప్రపంచ భూమికి మధ్యలో ఉంది. భూమికి మధ్యలో ఉండడం వల్ల అక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల మంచు గడ్డలు కట్టి ఆ కైలాస పర్వతం ఆ షేప్లో ఉంది అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. షేప్లో ఉండి భూమిని రక్షిస్తుందని చెబుతూ ఉన్నారు. కానీ చాలామంది యూట్యూబ్లో వ్యూస్ కోసం మౌంట్ ఎవరెస్ట్ గురించి ఫేక్ సమాచారం పెట్టారు. అదంతా కరెక్ట్ కాదు. వాళ్ళు వ్యూస్ కోసమే అలా ఫేక్ సమాచారం పెడుతున్నారు. ఇది మతపరమైన సమస్యలు, దైవంతో కూడిన భక్తి, వీటన్నిటిని గౌరవించి చాలామంది ఎక్కడం లేదు. అంతేకాకుండా అక్కడ ఆక్సిజన్ లెవెల్ అతి తక్కువగా ఉండడం, అధికంగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, మంచు గడ్డలా మారిపోవడం, ఇవన్నీ ఆటంకాల వల్ల చాలామంది నిరుత్సాహపడుతున్నారు. సో కొన్ని చోట్లను జయించాల్సిన అవసరం లేదు, వాటిని గౌరవిస్తే చాలు. మౌంట్ కైలాస్ ఒక కొండ కాదు, ఒక హెచ్చరిక, ఒక సందేశం, ఒక మిస్టరీ. ఇలాంటి లోతైన రహస్యాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.